హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిన్న కోర్టు తీర్పు తర్వాత నిరుద్యోగుల్లో బాగా నిరాశ నిస్పృహ అయితే బాగా వచ్చేసింది. ఎందుకంటే నిర్వహణ అనేది అవకతవకలు నిర్వహణ తప్పుడు తడకలతో నిర్వహించడము, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం చేయటము, నిజంగా వాస్తవానికైతే గ్రూప్ 1కి సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది సమంజసమే. అది ఆ నిర్వహణ లోపం అంతా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంది. మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉంది, టీజీపీఎస్సీ దగ్గర ఉంది. వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం. అక్కడ గ్రూప్ 1 ఆగిపోయింది. 8 నెలలు టైం ఇచ్చింది. లేదంటే మీరు అవసరమైతే నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టుకోండి అన్నారు. మరి ఇప్పుడు పోయి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారో ఏం చేస్తారనేది తెలియదు. అది నెంబర్ 1 పాయింట్. దానివల్ల ఏమైంది, ఇప్పుడు గ్రూప్ 2 ఆగిపోయింది, గ్రూప్ 3 ఆగిపోయింది. వీటన్నిటి గురించి అని జాబ్ క్యాలెండర్ వేయకుండా నోటిఫికేషన్ ఏదో వంక పెట్టారనుకోండి, అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపుకుంటూ అయితే వచ్చారు. ఇప్పటికి 2 చైర్మన్లు మారారు. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 20 నెలలు అయింది. ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ ఊసలేదు. అక్టోబరు నుంచే జాబ్ క్యాలెండర్, ఫస్ట్ జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రావాల్సింది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో వచ్చింది ఎప్పుడు ఇచ్చారంటే జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ 17 కల్లా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు లేవు, గతి లేవు, అది లేవు, ఇది లేవు. 55,000 ఉద్యోగాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 55,000 ఉద్యోగాలను భర్తీ చేసి మేమే చేసామని చెప్పేసి ఘనంగా ఇది ఇచ్చుకున్నారు. రిక్రూట్మెంట్ అవి ఇచ్చుకున్నారు. పెద్ద మీటింగ్లు పెట్టి వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇది ఇచ్చారు, నోటిఫికేషన్ లాగా ఇచ్చారు, పత్రాలు ఇచ్చారు. ఎందుకు ఉపయోగం ఏముంది? సరే, అది పక్కన పెడితే అదొకటి. మొన్న 11,000 పోస్టులు దాకా పడ్డాయి కదా, జీపీఓ పోస్టులు భర్తీ చేయాల్సింది. అవి పాత వాళ్ళందరినీ పెట్టుకున్నారు, వీఆర్ఏల్ని పెట్టుకున్నారు, వాళ్ళతోనే భర్తీ చేసుకున్నారు. వాళ్ళకు కూడా పెద్ద మీటింగ్ పెట్టి దానికి ఇది ఇచ్చి కొలువుల పండగ అని చెప్పేసి దానికి ఒక పెద్ద తెల్లారిపోతున్న పేపర్లలో అన్నింటిలోనూ కొలువుల పండగ అని. అంటే అది కూడా నిరుద్యోగుల ఖాతాలోనే వేసేసారా? అంటే జనరల్గా ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, ఏదో టైపిస్టో ఏదో చేస్తున్నా, నా ఉద్యోగం ప్రమోషన్ వచ్చిందో లేకపోతే నేను వేరే ఉద్యోగంలోకి మారాను అనుకోండి, దానికి నాకు వేరే ఉద్యోగం ఇచ్చినట్టే లెక్క. ఆల్రెడీ నేను ఎంప్లాయీనే కదా, మళ్ళీ నాకు మీరు ఇచ్చే ఉద్యోగం ఏంటి? కొత్తగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇటు ఏంటి? హెచ్ఓడి ఇస్తారు కదా, అక్కడ ఎంఆర్ ఆఫీసులలోనో లేకపోతే వాటిలలో హెచ్ఓడీలు ఇస్తారు కదా, ఆర్డీఓ ఆఫీసులలోనో. దానికి సీఎం ఇవ్వాల్సిన అవసరమే ఉంది, కొలువుల పండగ అని చెప్పి ఒక ఇది పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. నేను సెప్టెంబరు ఫస్ట్ వీక్లోనే నోటిఫికేషన్లు వస్తాయనో, క్యాలెండర్ వస్తాయని చెప్పేసి ఒక లీక్ ఇచ్చారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఓయూలోకి వెళ్ళే రోజున అన్ని పేపర్లలో కూడా లీకులు ఇచ్చారు. సరే, నేను కూడా కన్ఫర్మ్ చేసుకొని కొంచెం నాకు తెలిసిన ఇది అడిగి నేనైతే ఇచ్చా. దానికి పెద్ద మనవాళ్ళందరూ మీరు తెలుసుకోండి అది ఇదని. మీరు కొంతమంది తెలుసుకోకుండా పెట్టేస్తున్నారు. చూడండి, మీరు కూడా పేపర్లు చూడండి, రోజు పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయన రేవంత్ రెడ్డి అక్కడికి పోతూ లీకులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అక్కడ గొడవ చేయకుండా. అప్పటికి చాలామందిని 3,000 మంది పోలీసులు ఆ రోజు ఓయూలో ఆపేశారట. మనం వీళ్ళందరూ రానియకుండా ఎక్కడెక్కడ 3,000 మందిని పోలీసులు మోహరించారట. ఆయన రేవంత్ రెడ్డి ఆ రోజు హాస్టల్ బిల్డింగ్ ఓపెనింగ్కి వెళ్ళారు కదా, ఆయన తెల్లారు ఏమన్నాడు తెలుసా? ఆ రోజు మీటింగ్లో ఏమన్నారు తెలుసా? నేను ఈసారి అసలు ఎవరు లేకుండా వస్తాను, మీ అందరికీ హామీ ఇస్తున్నాను, అది చేస్తున్నాను, డిసెంబర్లో వస్తా, డైరెక్ట్గా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే మీటింగ్ పెట్టుకుందాం అని అన్నాడు. ఇప్పుడు ఏమైంది? నీకు అంత భయం ఏముంది? 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టయితే ఈరోజు యూత్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మాట ఏంటి? సరే, ఇన్ని మాటలు ముచ్చట్లు చెప్పుకుంటున్నా కానీ జాబ్ క్యాలెండర్ మాట ఏంటి? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఆ పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి 55 ఉద్యోగాలు మీరు భర్తీ చేసుకొని డంకా బాధించుకుంటున్నారు. ఇప్పటికి అదే మాట చెప్పుకుంటున్నారు. ఒక మంత్రి చెప్తాడు 5 ఏళ్లలో 2 లక్షలు ఇస్తామని చెప్పేది. ఆయన తెలుసో లేదో, మేనిఫెస్టో చూసాడో లేదో, ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో తెలుసో లేదో తెలియదు, నాకైతే అర్థం కాదు. అంటే వీళ్ళందరూ జంపులు అయ్యారా? ముందు జంప్ అయిన వాళ్ళు అందరమాట. ఆ మేనిఫెస్టోలు కూడా చదవాలి. కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలు ఏవి ఇచ్చారని చెప్పి కూడా వాడు చూసుకోవాలి. అసలు అంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి దాన్నే మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు 2 లక్షల మాట ఏంటి? 60,000 65,000 సరే మీ ఖాతాలో వేసుకున్నాం. మిగతా 1,30,000 1,40,000 ఉద్యోగాల సంగతి మాట ఏంటి? దాని గురించి చెప్పడానికి అసలు మీరు ప్రిపేర్ అవ్వండి. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? మొత్తం అశోకనగర్ మొత్తం ఖాళీ అయిందట. చికటపల్లి లైబ్రరీలో కూడా ఎవరు లేరట, మొత్తం ఖాళీ అయిపోయింది.
అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు? ఎన్ని రోజులను భరిస్తారు? ఎన్ని సంవత్సరాలు? తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి 20 నెలల పాటు ఇక్కడే ఉన్నారు పాపం. హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికీ కూడా జాబులు రాలేదు. హైదరాబాద్లో హాస్టల్ ఖర్చులు, మరి కోచింగ్ ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు, తిరుగుడు, టీలు, టిఫిన్లు, వీటన్నిటికీ ఎంత బోల్డ్ అంత ఖర్చు అయింది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పెట్టుంటారు పాపం. వాళ్ళ తరపున కూడా ఆలోచించాలి కదా గవర్నమెంట్. మీరు కేవలం నిరుద్యోగులు వేసిన ఓట్ల ద్వారానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అది అందరికీ తెలుసు. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అది ఇప్పుడు అది నేపాల్లో జన్జడ్ ఉద్యమం వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళందరినీ వై అంటారట. నేను ఇందాక దీంట్లో గూగుల్లో సెర్చ్ చేసి చూసాను, జెమినీలో సెర్చ్ చేసి చూస్తే వై అంటారట. 1980 నుంచి పుట్టిన 1992 బిఫోర్ ఉన్నవాళ్ళు పుట్టినోళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఆ జన్వై విప్లవం వచ్చే అవకాశం ఉంది. అక్కడ జడ్ వచ్చింది నేపాల్లో, ఇక్కడ జన్వై విప్లవం వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. అది ఎస్పెషల్లీ నిరుద్యోగుల నుంచి. పాత అన్నీ చెప్పుకొని మీరు మరి జూన్ 2కి నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17కి పూర్తి చేస్తామని 2 సెప్టెంబర్లో వెళ్ళిపోయినాయి. 17వ తారీఖు ఇప్పుడంతా 2 సెప్టెంబర్ వస్తుంది. 17 మీరు చెప్పినటువంటి ఇప్పుడు 10వ తారీఖు కదా, ఇంకొక 7 రోజులు అయితే అది 2 సెప్టెంబర్ కూడా వస్తుంది. ఇంతవరకు అది చెల్లెది గతి లేదు. మరి 2024 ఏడాది ముగిసే నాటికి రాష్ట్రంలో 9,000 మంది, తర్వాత 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 9,000 మంది, మొత్తం 18,000 మంది పదవి మంది రిటైర్ అయిపోయారట. అంటే ఇంకా 18,000 పోస్టులు పెరిగినాయి. పాత వాళ్ళు ఇస్తానన్న 2 లక్షలకి ఇంకా 18,000 పోస్టులు పెరిగినాయి. మరి ఇవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారు ఏంటి? అసలు ఒక క్యాలెండర్ వేయడానికి ఏమైంది మీకు? మరి మొన్న లీకులు ఎందుకు ఇచ్చారు? మొత్తం అంతా లెక్క పెడితే ఎన్ని రోజులు లెక్క పెడతారా? మాజీ సిఎస్ గారు ఎన్ని రోజులు లెక్క పెడతారు? ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మన దగ్గర? లక్షలు ఉన్నాయా, వేలు ఉన్నాయా డిపార్ట్మెంట్లు? ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలను లెక్క పెట్టడానికి ఇన్ని రోజులు పట్టిందా మీకు? 2-3 రోజులు అయిపోద్ది మొత్తము. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎట్లా భర్తీ చేయొచ్చు ఏంటి అనేది దానికి సంబంధించి తయారు చేయడానికి కాలక్షేపం చేస్తున్నట్టుంది ఇదేదో. మరి ఇప్పుడు 2 చైర్మన్ మారారు టీఎస్పీఎస్సీకి. రెండో చైర్మన్ ఆయన గారు బాగా డ్యూటీ చేసుకున్నప్పుడే బాగున్నారు. ఆయన దీంట్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు కూడా పోయేటట్టుంది. యూపీఎస్సీ తరహాల్లో మార్పులు చేపడతామని చెప్పి వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. అక్కడ ఏం చేశారు? ఎస్ఎస్సి బోర్డుని చూసి వచ్చారు, యూపీఎస్సీ బోర్డుని చూసి వచ్చారు. వచ్చిన కొత్తలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఢిల్లీలో చూసి వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? అక్కడ బోర్డు నోటిఫికేషన్లు పడ్డాయి. ఇప్పటికి ఎస్ఎస్సి కానీ యూపీఎస్సీ కానీ నోటిఫికేషన్లు ఈ 2 ఏళ్లలో బోర్డులన్నీ పడ్డాయి. మరి మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ నుంచే నోటిఫికేషన్, అక్టోబర్ 7కు ఏమో నోటిఫికేషన్ పడాలి. పోయిన సంవత్సరం అక్టోబర్ 7కి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 1 ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి, ఆర్టీసీ ఉన్నాయి, విద్యుత్ సంస్థలు ఉన్నాయి, సింగరేణి ఉన్నాయి. ఇన్ని పోస్టులకు సంబంధించి ఆర్భాటంగా ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి దాన్ని పెట్టి ఆపేసి దాన్ని చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ కూడా లేదు. లేక ఒక 4 పోస్టులు అయిపోయి ఎన్ని పోస్టులు పెంచారు మరి? దీంట్లో 503 పోస్టులకు పెంచినట్టున్నారు కదా గ్రూప్ 1లో. లేక ఒక పోస్టులు పెంచి దాన్ని నోటిఫికేషన్ వేశారు. అది కూడా ముట్టుకెళ్ళింది, హైకోర్టు చేత ముట్టుకెళ్ళి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది గ్రూప్ 1లో. ఆ దిద్దటమే దరిద్రంగా దిద్దారు. మరి ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ ఏమని చెప్పుకుంటుంది? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈ స్థానిక సంస్థలకు ఎలక్షన్స్కి వెళ్ళేలోపు మీరు ఏం చెప్పుకుంటారు? ఒక బీసీ రిజర్వేషన్ ఒక్కటి చెప్పుకొని గెలుద్దామంటే నిరుద్యోగులు మాత్రం ఊరుకునే పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు. మరి దాని సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం గ్యారంటీగా ఉంది. లీకులు ఇవ్వకండి దయచేసి. లీకులు ఇస్తే మేము ఏదో ఆశపడి మేము కూడా అట్లానే వీడియోలు చేస్తే మా కింద కామెంట్లు పెట్టి ఏమైంది పడలేదుగా, ఇప్పుడు వారం అయింది, 2 వారాలు అయిందని మీరు మాకు మెసేజ్ పెడుతున్నాడు. రేవంత్ రెడ్డికి మెసేజ్ పెట్టండి. ఆ టీజీపీఎస్సీకి ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేసి వాయించి పారేయండి. తెలుస్తుంది బాధ ఏంటో, నిరుద్యోగుల బాధ ఏంటో వాళ్ళకి తెలియాలి. లేకపోతే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని మంత్రుల్ని గెరావ్ చేయండి ఎక్కడ రానియకుండా. మొత్తానికి అయితే మాత్రం తెలంగాణలో జన్వై ఆ విప్లవం అనేది రాబోతుందని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. అది మాత్రం షూర్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.